హాయ్ సార్, ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది సార్? మూవీ అయితే పర్లేదు, కానీ స్టోరీ పరంగా రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా స్టోరీ పరంగా రొటీన్ స్టోరీ, అది వన్ టైం చూడొచ్చు అంతే. సార్, మూవీ మీద బాగా హైప్ ఉండింది మెగా ఫ్యాన్స్ అందరికీ. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అని చెప్పేసి సోషల్ మీడియా చూస్తున్నాం. మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగుంది. మీకేం నచ్చలేదు మూవీలో? నచ్చని పార్ట్ ఏంటి సార్ మీకు? నచ్చింది ఏం లేదు, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో కొంచెం స్లోగా పోతుంది స్టోరీ. మూవీ అయితే బాగుంది. శంకర్ డైరెక్షన్ డిసప్పాయింట్ చేశాడా ఫ్యాన్స్ని? డిసప్పాయింట్ చేసాడు కొంచెం. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు. అటు ఇటు ఈక్వల్ అవ్వచ్చు, కానీ అంత ఏముండదు, ఈక్వల్ అవ్వచ్చు. సాంగ్స్ గురించి ఏమంటారు సార్? సాంగ్స్ డాన్స్ సూపర్ చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. హీరో అద్వానీ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. డాన్స్ అయితే సూపర్ ఇంకా బాగుంది. ఓవరాల్ గా సినిమా చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. సినిమా అయితే నా మూవీ ఎలా ఉన్నా? గేమ్ చేంజర్ సినిమా అయితే పర్లే, బాగుంది, చూడొచ్చు. యాక్టింగ్ ఎలా ఉంది? చరణ్ అన్నది మటుకు వేరే లెవెల్లో ఉంది. 3 పాత్రలు కదా క్యారెక్టర్ అయితే బాగా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ బాగుంది. రామ్ నందన్ క్యారెక్టర్ కానీ రామ్ చరణ్ అయితే సించేశాడు. మూవీ కొంతమందిని డిసప్పాయింట్ చేసింది అనేసి ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో చూస్తున్నాం మనం. మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగుంది, పర్లేదు, చూడాలా. నేను రామ్ చరణ్ ఫ్యానే, ఒకసారి చూడొచ్చు. సాటిస్ఫై అయ్యారా మూవీతో? శంకర్ మార్క్ కనబడలేదు నా బాగా. ఏం కనిపించలేదా? శంకర్ గారి దెబ్బ శంకర్ మూవీలో నచ్చని సీన్ ఏంటన్నా మీకు? సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉన్నాయి అనేసి అంటున్నారు. సెకండ్ హాఫ్ బాగుండేది, ఫస్ట్ హాఫ్ పర్లే. 3 పాత్రలు మీకు ఏ పాత్ర నచ్చిందన్న ఎక్కువ? నాకు అప్పన్న క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగుంది. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హైప్తో ఉండారు. చేస్తుంది అంటారా? చేస్తుంది, కష్టమేనా? కష్టమే. ఓవరాల్గా అటు ఇటు ఉంది. ఇటు